హలో అండి అందరికీ. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఇక నుండి గంటలు అవసరం లేదు. జస్ట్ 10 నిమిషాలలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా బంగాళాదుంపల పైన తొక్కు తీసేసి అంచులు కట్ చేసుకోండి. అటుకి ఇటుకి ఎడ్జెస్ కట్ చేయండి. ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఈ స్లైసెస్ మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు నిలువుగా ఇలాగా కట్ చేసుకోండి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ షేప్స్ వచ్చేటట్టు ఇలాగా నిలువుగా కట్ చేసుకోండి. ఇలాగ నిలువుగా కట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి లేకపోతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మీడియం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. ఈ కట్ చేసుకున్న వీటిని ఒక ఇడ్లీ స్టాండ్లో అంటే ఒక ఇడ్లీ ప్లేట్లో ఇలాగా పెట్టుకోండి. ఒక ఇడ్లీ ప్లేట్లో ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేయబోతున్నాము. అంటే ఇడ్లీ స్టాండ్లో ఆల్రెడీ వాటర్ పెట్టేసి బాయిల్ చేశాను. ఆ ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న వీటిని ఒక క్లాత్ మీద ఇలాగ పెట్టేసేయండి. ఒక క్లాత్ మీద ఇలాగ పెట్టేసి జస్ట్ లైట్గా ఇలాగ ప్రెస్ చేయండి. మరీ ఎక్కువ కాకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలాగ టవల్తో ఒక క్లాత్తో ఇలాగ తుడిచేసేయండి. తుడిచేసిన వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, అలాగే రైస్ ఫ్లోర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, మొక్కజొన్న పిండి 2 స్పూన్లు వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకోండి. ఈ సాల్ట్ అలాగే బియ్యం పిండి, మొక్కజొన్న పిండి మనకి ఆలూ చిప్స్కి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ చేతితో బాగా కలుపుకొని కోటింగ్ అనేది సరిగ్గా చేసుకోవాలి. ఇలాగ కోటింగ్ అయిన వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కోటింగ్ చేసుకునేటప్పుడే ఆయిల్ అనేది గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇలాగ బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని చాట్ మసాలా 1 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయి. హలో అండి అందరికీ. ఎప్పుడూ చేసే స్నాక్ బోర్ కొడితే ఒకసారి ఇలాగ ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ముందుగా నేను ఇక్కడ బంగాళదుంపలను బాగా క్లీన్ చేసుకొని మధ్యలోకి కట్ చేసేసి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇడ్లీ స్టాండ్లో వాటర్ అయితే బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి. బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి బంగాళదుంపలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో మీరు నైఫ్తో చెక్ చేసుకోవచ్చు బంగాళదుంపలు ఉడికాయో లేదో. ఇలాగ బంగాళదుంపలు ఉడికిన తర్వాత ప్లేట్ అనేది పక్కన దించేసేయండి. దించేసిన తర్వాత బంగాళదుంపలు బాగా ఉడికాయి కదా, వీటిని పైన తొక్కు తీసేయాలి. అన్ని బంగాళదుంపలకి పైన ఇలాగ తొక్కు తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేయాలి. రెడ్ చిల్లీ 1 స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, అలాగే క్యారెట్ తురుము ఒక 1/2 కప్పు లేదా 1/4 కప్పు క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను చాట్ మసాలా. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే 1/2 నిమ్మకాయ చికెన్ కట్ చేసుకొని నిమ్మకాయ జ్యూస్ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. నిమ్మకాయ జ్యూస్ వేసేసి బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మనము బంగాళదుంపలను ఇడ్లీ స్టాండ్లో ఉడికించాం కాబట్టి బియ్యం పిండి ఎక్కువ ఏమీ పట్టదు, చూసుకొని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే మనకి డో లాగా ఉండిద్ది. మీరు కావాలంటే బియ్యం పిండిని కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కూడా. అంటే మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు బియ్యం పిండి అనేది క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ బియ్యం పిండి వేసేసి బాగా కలిపిన తర్వాత చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని
బాగా కలుపుకోండి. ఇలాగ బాగా కలుపుకుంటే మనకి డో అనేది రెడీ అవుతుంది. ఇలాగ డో రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం తీసుకొని షేప్స్ అనేవి చేసుకోవాలి. చేతికి ఆయిల్ పూసుకోకపోతే చేతికి అంటుకునిద్ది కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగే స్క్వేర్ షేప్స్ లేకపోతే సర్కిల్స్ లేకపోతే బాల్స్ లాగా చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం షేప్స్ అనేవి చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్లో లేకపోతే ఇలాగ కొంచెం రెక్టాంగిల్ షేప్స్ లాగా చేశాను. ఇలాగ షేప్స్ అనేవి చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అప్పుడు గరిటెతో కలపండి. అప్పుడు గరిటెతో కలిపి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ కొంచెం వేసి ఇలాగ 2 వాయిగా వేసాను. ఒక వాయి అయితే రెడీ అయిపోయింది కదా. మిగతా షేప్స్ కూడా అలాగే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.